Hi, APPSC Group 1 aspirants. It is very much uh, informed in our Telegram app by the Bacon uh, Telegram ID holder Sri Sudhir Garu that Group 1 is going to get notified. సుమారు 150 పోస్టులు ఉంటాయని చెప్పేసి వారు మెన్షన్ చేయడం జరిగింది. వారు కూడా ఏపీపీఎస్సీలో ఒక భాగంగా పనిచేస్తున్నారు. మరి ఆయన చాలా ఊహాగానాలకి తెరలేపారు. సెప్టెంబర్ 11న ఆయన ఒక నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా టెలిగ్రామ్ యాప్లో సో మేము ఇలాగా థింక్ చేస్తున్నాము ఇవ్వడానికి అని చెప్పి దీనిలో మరి పేపర్స్ అనేవి క్వాలిఫైయింగ్ పేపర్స్ అనేవి ఇలా కుదించడం జరిగింది. 2 పేపర్స్ ఉండేవి, ఇంగ్లీషు తెలుగు. అది ఇప్పుడు ఇంగ్లీషు తెలుగు కలిపి ఒక పేపర్గా 75+75 150 మార్క్స్కి ఇవ్వబోతున్నట్టుగా మరి తర్వాత మళ్ళీ దాని తదుపరి సెప్టెంబర్ 13న ఒక నోటిఫికేషన్ ఇచ్చారు టెలిగ్రామ్లో వారు. ఏమనంటే మొత్తం 5 పేపర్స్ ఉండబోతున్నాయి. దీనికి సిలబస్ అనేది యాజ్ యూజువల్ అంటే ఇప్పుడు హిస్టరీ అంటే ఇండియన్ హిస్టరీ, సమ్ స్ట్రెస్ టు ఏపీ హిస్టరీ, సమ్ ఫోకస్ అండ్ geography with a focus to AP geography, Indian geography, and next one is AP economics, more fully Indian economics, and polity, Indian polity and the governance, and now one more topic is science and technology. సో ఇవన్నిటికీ కూడా మీరు కొంచెం స్ట్రెస్ ఇచ్చి చదివితే పవర్ఫుల్లీ ఫర్ ద సైన్స్ అండ్ టెక్నాలజీలో బోత్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ ఆర్గనిజమ్స్ పైన జరుగుతున్న రీసెర్చ్, రాకెట్స్, శాటిలైట్స్ వరల్డ్ వైడ్గా అండ్ మోర్ ఫోకస్డ్లీ ఆన్ ఇండియా అండ్ రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ ఇన్వెన్షన్స్, డిస్కవరీస్ కూడా చూసుకోవాలి. అండ్ ఇంకా మరీ ముఖ్యంగా చెప్తే ఇవి ఇందులో కూడా 2 పేపర్స్ని అంటే 1 పేపర్ అయిపోయింది కదా, బోత్ ఫర్ ఇంగ్లీష్ అండ్ తెలుగు 1 పేపర్, అండ్ నెక్స్ట్ పేపర్ వచ్చేసి 2 పేపర్స్ ఆబ్జెక్టివ్గా ఉండబోతున్నాయని చెప్పి ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అయితే ఏపీపీఎస్సీ సభ్యులు గవర్నమెంట్ అప్రూవల్కి పంపించినట్టుగా మనకి ఆయన పెట్టిన టెలిగ్రామ్ పోస్ట్ ద్వారా తెలుస్తుంది. అది ఇంకా దట్ ఈజ్ నాట్ ఫైనల్. అప్రూవల్ అయినాక నోటిఫికేషన్ అనేది వస్తుంది. వచ్చినాకే ఏదైనా ఫైనల్ అని మనం చెప్పగలం. తర్వాత యాజ్ యూజువల్ 2 పేపర్స్, జనరల్ ఎస్సే అండ్ జనరల్ స్టడీస్, దే విల్ బి సబ్జెక్టివ్ అంటే డిస్క్రిప్టివ్లో ఉంటాయి. అండ్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉండేవి more fully testing the options, I think. సో ఈ విధంగా మరి మన నాలెడ్జ్ని పరీక్షించడానికి అంటే ఇది ఆబ్జెక్టివ్ పెట్టడం వల్ల కొంత అడ్వాంటేజెస్గాను కొంత డిసడ్వాంటేజెస్గా కూడా ఉంది. ఎందుకంటే ఆబ్జెక్టివ్లో మీరు ఏమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని మీరు డిస్క్రిప్టివ్గా వ్యక్తపరచలేరు. మీ అనలిటికల్ పవర్ కానీ మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ పవర్ కానీ ఏమీ కూడా ఏపీపీఎస్సీ అసెస్ చేయలేదు, అంచనా వేయలేదు. ఓన్లీ ఆన్సరింగ్ అండ్ టిక్ మార్కింగ్ ద రైట్ చాయిస్, దట్ మచ్ ఓన్లీ యూ కెన్ డూ. ఇల్లిజిబుల్ హ్యాండ్ రైటింగ్ ఉన్న వాళ్ళకి మరియు విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తూ మరి మీడియం ఆఫ్ కన్వేయన్స్తో ఇబ్బంది పడే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు మీడియా వివక్షకు గురైందని టీజీపీఎస్సీలో తెలుగు మీడియం అభ్యర్థులందరూ నష్టపోయారని చెప్పి వాళ్ళకి సరైన మార్క్స్ రాలేదు, సరైన పోస్టులు రాలేదు. వాళ్ళకి చాలా ప్రతిభ ఉన్నప్పటికీ మరి
పేపర్లు దిద్దేవాళ్ళు యూపీఎస్సి ప్లానర్ అండ్ ఆ సిలబస్ ప్రభావితమై ఆ విధంగా ఆ స్కేల్స్లో మరి ఈ పేపర్స్ ఇవాల్యుయేషన్ చేయడం వల్ల తెలుగు మీడియం అభ్యర్థులు నష్టపోయారని, మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఉన్న పవర్ వల్ల వాళ్ళు కొద్ది గొప్ప మంచి పదాలు వాడి ఎక్కువ స్కోరింగ్ చేస్తున్నారని చెప్పి ఈ వివక్ష అనేది కొనసాగింది అని టీజీపీఎస్సి వాళ్ళకి మొన్న ఎదురు దెబ్బ తగిలింది ఆ రాష్ట్ర హైకోర్టులో. మరి దానిపైన వాళ్ళు అప్పీల్ కూడా వెళ్తున్నట్టుగా తెలుస్తోంది డివిజన్ బెంచ్కి. కాబట్టి ఇలాంటి సమస్యలన్నిటికీ చెక్ పెట్టడానికి ఈ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ పేపర్స్ అనేవి ఉపయోగపడతాయి. సో ఏదేమైనప్పటికీ మనం వేచి చూద్దాం. ఇది ఒక శుభ పరిణామం. అదేవిధంగా మరి ఇంటర్వ్యూని కూడా ఇప్పటికే 75 మార్కులు తగ్గించారు. టీజీపీఎస్సి వాళ్ళైతే గ్రూప్ 1కి ఇంటర్వ్యూని తీసేశారు. మరి మన దగ్గర ఏమిటి చేస్తారో చూడాలి. కానీ ఇంటర్వ్యూ అనేది ఉంటేనే ఆ వ్యక్తి యొక్క అభ్యర్థి యొక్క మూర్తిమత్వం అంటే పర్సనాలిటీ ఏమిటనేది తెలుస్తుంది. నువ్వు ఆ సీట్లో కూర్చున్నావంటే ఒక గ్రూప్ 1 ఆఫీసర్గా నీ క్యారెక్టరు, నీ అపియరెన్స్, నీ పర్సనాలిటీ ఎలా ఉంటుంది, హౌ యూ అపియర్, హౌ యూ డీల్ థింగ్స్ అనేవి ఇంటర్వ్యూలో ముఖాముఖిగా అభ్యర్థిని పరీక్షించడం ద్వారానే తెలుస్తుంది. అందుకోసమనే మరి సివిల్స్లో కూడాను ఇంటర్వ్యూ అనేది చాలా ప్రాధాన్యత వహించే ఒక పరీక్షా అంశం. చూద్దాం వాట్ the APPSC is going to decide and what decision will come and what approval the government will give, what will be the modifications, we all will know soon. అండ్ త్వరలోనే మనం కూడా అకాడమీ స్టార్ట్ చేస్తున్నాం. బహుశా 2-3 మంత్స్లో అకాడమీ స్టార్ట్ అవుతుంది. అందరికీ గైడెన్స్ మరియు మెటీరియల్ కూడా మనం ఇప్పటికే తయారు చేయడం మొదలుపెట్టాం. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మెథడ్లోనూ మీకు అన్ని విధాలైన మెటీరియల్ బోత్ ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ ఎంప్లాయ్మెంట్ చేస్తూ చదువుకునే వాళ్ళకి, అదేవిధంగా ఫుల్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, అంటే రోజుకి 10 గంటలు 12 గంటలు 14 గంటలు చదివే ఫ్రెషర్స్కి, ఆల్రెడీ ఒకసారి కోచింగ్ తీసుకొని కొంచెం తక్కువ క్యాడర్లో ఉద్యోగాలు చేస్తూ ఎక్కువ క్యాడర్ జాబులకి పోస్టులకి ట్రై చేసే అభ్యర్థులు అందరికీ కూడాను త్వరలోనే మెటీరియల్ అనేది ప్రిపరేషన్ అయ్యాక అకాడమీ స్టార్ట్ చేసే ఆలోచన ఉంది. సో ఇది విశాఖపట్నంలో ఉంటుంది. కాబట్టి వ్యూవర్స్ అందరూ ఇది గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు మీ మెంబర్షిప్ని అంటే మా దగ్గర స్టూడెంట్గా జాయిన్ అవ్వాలనుకుంటే యూ కాంటాక్ట్ shyamtaspalli@gmail.com and shyamlataspalli68@gmail.com. ఈ 2 ఈమెయిల్స్కి మీరు మెసేజ్ చేయడం ద్వారా మరియు మీ ఫోన్ నెంబర్ తెలియజేయడం ద్వారా మిమ్మల్ని మేము కాంటాక్ట్ చేస్తాం. మీరు వచ్చి ఇక్కడ రోజు క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. అదేవిధంగా మీకు టెస్టులు కూడా నిర్వహించబడతాయి, మీకు మెటీరియల్ కూడా ఇవ్వబడుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే మీరందరూ కూడా మా అకాడమీలో జాయిన్ అవ్వచ్చు. శుభరాత్రి, గుడ్ నైట్, టేక్ కేర్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్యామ్లా ఛానల్. బాయ్.